వాడు ఎంత వ్యసనాలతో ఉన్నా ఏదో ఒక సమయంలో ఒక క్షణమన్నా ఆలోచిస్తాడు, ఇంతేనా నా జీవితం, ఇంకా నా జీవితము మారదా అని. ఇంకా ఏ అలవాట్లలో ఉన్నా, ఏ ఆలోచనలో ఉన్నా, ఏ వ్యతిరేక కార్యక్రమాల్లోని వారు జీవిస్తున్నా, ఏదో ఒక సమయంలోని మనిషి జీవితంలో పుట్టే ఒక ఆలోచన ఏంటి అంటే, ఇంతేనా నా జీవితం. వారు ఎంత ఘనులైన వారు కావచ్చు, ఎంత గొప్పవారు కావచ్చు, ఎంత జ్ఞానులన్నా కావచ్చు, కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఏదో ఒక సందర్భంలో మనిషి ఏదో ఒక రీతిగా పాపము చేసి దానికి బానిసైపోయాడు. అందుకనే దేవాది దేవుడు మనిషిని ప్రేమించాడు, తన స్వరూపములో తన పోలికలో నిర్మించి మనిషికి జీవాత్మనిచ్చి ఈ లోకములోని దేవునిలాగా జీవించాలని ఆశపడిన దేవుడు మనిషి తన అవిధేయత ద్వారా పాపములోనికి నెట్టబడ్డాడు. ఆ దినము నుంచి, ఆ క్షణము నుంచి మనిషి దేంట్లో ఉండిపోయాడంట, ఈ లోకములోని లోకాశలోని జీవిస్తూ ఉన్నాడు. ఇది చూసిన దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఏమని ఆశపడుతున్నాడు అంటే, మానవునికి ఏదో ఒక రీతిగా విమోచన అవసరము. ఈ మానవాళి తన జీవిస్తున్న జీవితము, లేదు అంటే ఈ మానవాళి తనకి అందించిన ఈ శాపం ఏదైతే ఉందో, ఈ శాపము నుంచి నా ప్రజలను నేను విడిపించాలి, విమోచన కలుగు చేయాలి అని ఆశపడిన దేవుడు తన చెప్తున్న మాట ఏంటి అంటే, మనిషి ఎంత ప్రయత్నం చేసినా తానుగా రక్షించుకోలేడు. ఎందుకు అంటే మనిషి జీవితం ఎలా అయిపోయింది అంటే, అపవాది చేతిలోని కీలుబొమ్మలాగా మనిషి మారిపోయాడు. అందుకనే మనుషులు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఆఖరికి మనుషులు తెలుసుకున్నది ఏంటి అంటే, నా అంతటా నాకు పాప విమోచన దొరకదు. కానీ నేటికి కొంతమంది మనుషులు ఎలా ఉన్నారు అంటే,